హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజు కూడా మీ అందరికీ అంటే అందరికీ అని చెప్పను కానీ కొంతమందికి అండి నాలాగా కొంచెం దేవుడి పిచ్చి ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి నేను నా దేవుడి మందిరంలో ఉన్నటువంటి దేవతా మూర్తుల కోసంగా కొన్ని జ్యువెలరీ అయితే తెప్పించానండి. మీకు ఎక్కడ కూడా దొరకనటువంటి చాలా మంచి కలెక్షన్ అండి. ఇవన్నీ కూడా నేను మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నేను ఇవి ఎక్కడ తెప్పించుకున్నాను ఏంటి అన్నదైతే నేను మీకు డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తానండి. ఒకవేళ వీటిలో మీకు కూడా ఏవైనా కొన్ని నచ్చినట్లయితే మీరు కూడా హ్యాపీగా తెప్పించేసుకోవచ్చు అన్నమాట. మరి ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ గోల్డ్ జ్యువెలరీ మొత్తం కూడా ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర నుంచి నేనైతే తెప్పించుకున్నాను. ఒకవేళ వీటిలో మీకు కూడా ఏవైనా కొన్ని నచ్చినట్లయినా లేదా మీ రిక్వైర్మెంట్ అండి, ఒకవేళ మీ దగ్గర ఏవైనా ఇంకా పెద్ద ఐడల్స్ ఉన్నా లేదా చిన్న ఐడల్స్ ఉన్నా వాళ్ళకి మీరు మెజర్మెంట్స్ అన్నీ పంపించినట్లయితే వాట్సాప్లో చక్కగా మీ యొక్క ఐడియా ప్రకారం మీకు నచ్చిన విధంగా చక్కగా కస్టమైజ్ చేసిస్తారండి. అంత మంచి కలెక్షన్ దొరుకుతాయన్నమాట ఈ ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర. మరి నేనైతే ఈరోజైతే ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ అండి. నేను లాస్ట్ వీడియోలో మీకు స్టోన్స్తో చేసినటువంటి గాడ్ జ్యువెలరీస్ అన్నీ చూపించాను. ఈసారి మాత్రం ఓన్లీ గోల్డ్ మాత్రమే చూపిస్తున్నానండి. మరి ఈ కలెక్షన్లో ఫస్ట్ నేను చూపించేది ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా నా దగ్గర. ఆ విగ్రహంకి నేనైతే అంతకుముందు స్టోన్స్లో తెప్పించుకున్నానండి. అంటే స్టోన్స్ అయితే రెగ్యులర్గా మనము అలంకరించుకోవడానికి కష్టము, స్టోన్స్ ఊడిపోతాయన్న ఉద్దేశంతో ఈసారి అన్నీ కూడా ఓన్లీ ప్లెయిన్ గోల్డ్లోనే తెప్పించానమాట. కిరీటం చూసారా ఎంత బాగుందో, ప్లెయిన్ గోల్డ్ అండి. మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామికి కిరీటం అన్నమాట. హాఫ్ కిరీటం అండి. హాఫ్ అయితేనే మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటాయి. అండ్ అసలు ఈ కిరీటం చూసారా అమ్మవారికి అండి. అమ్మవారికనే కాదు మన దగ్గర ఏ ఐడల్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి చక్కగా ఒక 1 ఇంచ్ అండి, చూసారా ఇక్కడ 1 ఇంచ్ అనమాట. 1 ఇంచ్ ఉండేటటువంటి, అంటే 1 ఇంచ్ అంటే మనకి ఫోర్ హెడ్ 1 ఇంచ్ ఉండేలాగా ఏ ఐడల్స్కైనా కూడా మనం పెట్టొచ్చండి. అసలు ఎంత బాగున్నాయి చూసారా. వన్ మోర్, నేనైతే ఎక్స్పెషల్లీ ఈ కిరీటం నా దగ్గర ఉన్నటువంటి శివలింగం కోసం అని తెప్పించుకున్నానండి. అంటే ఇటువైపు చందమామ, ఇక్కడ నాగాభరణం ఇలా వచ్చింది కదా. నేనైతే నా దగ్గర ఉన్నటువంటి శివలింగం కోసమని ఈ కిరీటం అయితే తెప్పించాను అనమాట. అండ్ అలాగే మనం అమ్మవారికి కూడా పెట్టొచ్చండి. లలితాదేవికి పెట్టామంటే అసలు ఎంత బాగుంటుందో ఈ కిరీటం. అండ్ వన్ మోర్, ఈ క్రౌన్ వచ్చి నా దగ్గర 7 ఇంచెస్ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా, ఆ లక్ష్మీ అమ్మవారి కోసమని ఈ ప్లెయిన్ గోల్డ్ కిరీటం అయితే తెప్పించానండి. టేప్తో కానీ స్కేల్తో కానీ చక్కగా మనం మెజర్మెంట్ ఇచ్చినట్లయితే ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళు కరెక్ట్గా మన ఐడల్కి ఏ సైజు జ్యువెలరీ సరిపోతాయో ఆ సైజు జ్యువెలరీ కరెక్ట్గా ఇచ్చేస్తారండి. అండ్ ఈ హారం చూడండి అసలు ఎంత బాగుందో. చిట్టి చిట్టి ఫ్లవర్స్ వచ్చి, చిన్న ఫ్లవర్స్ అండి, ఇలాగా చిన్న ఫ్లవర్స్ వచ్చి అసలు ఎంత బాగుంది చూసారా. అంటే మన దగ్గర ఏవైనా ఐడల్స్ ఉన్నట్లయితే చక్కగా వీటిని మనము ఆ ఐడల్స్కి అలంకరించామంటే ఎంత బాగుంటాయో. అసలు వాళ్ళ దగ్గర ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయోనండి. నిజం చెప్పాలంటే ఒక 2 ఇంచెస్ ఐడల్స్ దగ్గర నుంచి పెద్ద ఐడల్స్ అండి, అంటే టెంపుల్స్లో పెట్టేటటువంటి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకి కూడా చక్కగా జ్యువెలరీ దొరుకుతున్నాయండి వాళ్ళ దగ్గర. ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో.
నేను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి, అసలు ఎంత క్యూటో చూడండి. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఒక 3 ఇంచెస్ ఐడల్స్కైనా కూడా వేసుకోవచ్చు అనమాట. 2 స్టెప్. అంటే స్టోన్స్ ఉన్నవి నా దగ్గర ఆల్రెడీ చాలా కలెక్షన్ ఉన్నాయండి. కానీ ఆ స్టోన్స్ ఏమవుతాయంటే మనం డైలీ యూస్కి వాడేప్పుడు ఈ స్టోన్స్ అన్నీ కూడా డైలీ యూస్కి కొంచెం పాడైపోతాయి అన్నమాట. ఫెస్టివల్స్కి అవసరమైనప్పుడు ఏదైనా ఫెస్టివల్స్లో అటువంటప్పుడు మాత్రమే స్టోన్స్ వాడి, మిగతా టైంలో ఈ ప్లెయిన్ గోల్డ్ మనం యూజ్ చేసుకుంటే మనకి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందువల్ల ఈసారి అన్నీ కూడా ప్లెయిన్ గోల్డ్లోనే తెప్పించానండి. వన్ మోర్ బ్యూటిఫుల్ హారం అండి. అసలు ఎంత బాగుంది చూడండి, ఎన్ని స్టెప్స్ చూసారా. వెంకటేశ్వర స్వామికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ వేసామంటే అసలు ఎంత బాగుంటుందో ఈ హారం. నాకైతే ప్రైజెస్ కూడా అండి, మీరు నమ్ముతారో లేదో, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి అన్నమాట ఈ ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఏవి కూడా ప్రమోషన్స్ కోసం అయితే చేయట్లేదు. మా ఇంట్లో ఉన్నటువంటి ఐడల్స్ కోసమని నేను వీళ్ళ దగ్గర నుండి ఇవన్నీ కూడా పర్చేస్ చేశాను అనమాట. వన్ మోర్ కిరీటం అండి, ఇది చూపించలేదు ఇందాక, మర్చిపోయాను. కిరీటమ్స్లో చిన్న కిరీటం అండి, ఒక 1/2 ఇంచ్ అలా, చూసారా, చిన్నదన్నమాట. వినాయకుడికి కానీ అమ్మవారికి కానీ ఇలా ఏ ఐడల్కైనా కూడా మనం పెట్టుకోవచ్చు. వన్ మోర్ బ్యూటిఫుల్ హారం అండి. ఎస్పెషల్లీ ఈ హారం గురించి చెప్పాలంటే తిరుమలలో ఉన్నటువంటి బాలాజీకి వేసేటటువంటి హారం అండి ఈ హారము. ఈ హారంని ఏదో అంటారు, పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. నేను మా బాలాజీకని తెప్పించాను అనమాట. అసలు ఎంత బాగుందో చూసారా హారము. చాలా బ్యూటిఫుల్ పీస్ అండి అది. అండ్ అలాగే నేను చెప్పాను కదా, చిన్న ఐడల్స్కైనా కూడా వీళ్ళ దగ్గర హారాలు దొరుకుతాయి అని. ఈ హారం చూడండి ఎంత బుజ్జిదో చూడండి, అసలు చిన్నదన్నమాట. అసలు ఎంత క్యూట్ ఉందో చూడండి ఆ హారము కదా. చిన్న చిన్న విగ్రహాలకు కూడా చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట ఈ హారాలు. అమ్మవారి హస్తాలండి, చిన్నవన్నమాట. చిన్నవంటే మరీ అంత చిన్నవని నేను చెప్పను, చూడండి ఇలాగా చిన్నవండి హస్తాలు. అసలు ఈ హస్తాల టైప్లో వాళ్ళ దగ్గర అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి, చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ హస్తాల మోడల్లో అయితే. నేనైతే అవే చాలు అని తెప్పించాను. అండ్ మా శివయ్యకి స్టోన్స్లో ఉందన్నమాట నా దగ్గర ఈ శివయ్య నామము. నేను ఈసారి స్టోన్స్ కాకుండా రెగ్యులర్ యూస్కి వాడుకుందామని ఇలాగా ప్లెయిన్లో తెప్పించానండి. ఎంత చిన్నదో చూడండి, చిన్నదన్నమాట. అండ్ వెంకటేశ్వర స్వామికి నామం అండి. అంతకుముందు వేరే మోడల్ తెప్పించాను, ఈ మోడల్ కూడా ఏదో కొంచెం బాగున్నాయి అనిపించింది అన్నమాట. అండ్ అలాగే స్వామివారికి నడుముకి వెస్ట్ చైన్ అండి. మనం కావాలంటే దీన్ని నెక్లెస్ లాగా కూడా వేయొచ్చు అన్నమాట. నేనైతే నడుముకి వేసేటటువంటి నడుము పట్టీలాగా తెప్పించాను. ఇది స్టోన్స్ అండి, ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ అండి. అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది అది. అండ్ అలాగే స్వామివారి పాదాలండి. లాస్ట్ టైము ఓన్లీ హస్తాలు మాత్రమే దొరికాయి అన్నమాట, పాదాలు అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. ఈసారి అందుకని స్వామివారి పాదాలు కూడా తెప్పించాను, స్టోన్స్లోనే తెప్పించాను అన్నమాట. అండ్ అలాగే
సూర్య చంద్రులండి. యాక్చువల్గా నేను ఓన్లీ చంద్రుడు ఒక్కటే కావాలని అడిగాను మా శివయ్యకి పెట్టుకుందామని, కానీ సూర్య చంద్రులు ఇద్దరూ కలిపి సెట్ ఇలా వస్తారని చెప్పారనమాట. సరే, ఎప్పుడైనా అలంకరించేప్పుడు అమ్మవారికైనా స్వామికైనా ఎవరికైనా అలంకరించడానికి బాగుంటాయేమో అని తెప్పించాను. అండ్ అలాగే చెవికి దిద్దులండి. ఇవి ప్లెయిన్ గోల్డ్ అనమాట. నేను లాస్ట్ టైం తెప్పించినవి స్టోన్స్లో తెప్పించాను, ఈసారి మాత్రం ప్లెయిన్లోనే తెప్పించాను. మ్యాక్సిమం అన్నీ కూడా ఈసారి ప్లెయినేనండి, మ్యాక్సిమం అన్నీ ప్లెయినే తెప్పించాను. స్టోన్స్లో చాలా తక్కువ కలెక్షన్ తెప్పించాను అనమాట. అన్నీ ప్లెయిన్ గోల్డే తెప్పించాను. అంటే రెగ్యులర్ యూస్కి ప్లెయిన్ గోల్డ్ అయితేనే కంఫర్ట్ అన్న ఉద్దేశంతో అన్నీ కూడా ప్లెయినే తెప్పించాను అనమాట. అండ్ అలాగే గాజులండి, అంటే సైజ్ సరిపోతాయా లేదా అన్న ఉద్దేశంతో నేనైతే ఒక 2 బ్యాంగిల్స్ తెప్పించాను. సైజ్ అయితే సరిపోయాయి, నేను చెక్ చేస్తే సరిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఇంకొక 4 గాజులు కూడా తెప్పిస్తే బాగుంటాయి అనిపించింది. ఇవి అడ్జస్టబుల్ అండి, మనం ఎంత కావాలంటే అంత ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతాయి అన్నమాట. అడ్జస్టబుల్ అన్నమాట ఇవి. అండ్ అలాగే నడుముకి వడ్డానం అండి. స్వామికైనా అమ్మవారికైనా ఎవరికైనా కూడా నడుముకి ఇలాగా వేసేసామంటే ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది ఇది కూడా. అండ్ అలాగే వన్ మోర్ నెక్ చైన్ అండి. నా దగ్గర లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా, ఆ లక్ష్మీ అమ్మవారి కోసమని టోటల్గా ఒక సెట్ లాగా తెప్పించాను అన్నమాట. ఇది వచ్చి కొంచెం లాంగ్ చైన్ అండి, అండ్ ప్లెయిన్లో హ్యాండ్స్ అన్నమాట ఇవి. అండ్ అమ్మవారికి ఇలా కూడా, ఇలా మొత్తం ఇదంతా సెట్ అండి. యాక్చువల్గా ఈ సెట్లోనే ఈ కిరీటం కూడా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, ఇదంతా కూడా అమ్మవారికి ఒక సెట్ లాగా అండి. యాక్చువల్గా ఇంకా ఇక్కడ కమలహస్తాలు కూడా ఉన్నాయన్నమాట. కమలహస్తాలు అయితే తీసుకోలేదన్నమాట, అవి మాత్రం వద్దని చెప్పాను. టోటల్గా ఇలా వస్తుందన్నమాట. అసలు ఇలా నేను పెడితేనే ఎంత బాగుంది చూసారా. ఇవన్నీ నేను ఇవాళ తెప్పించినటువంటి గోల్డ్ జ్యువెలరీ అన్నమాట, స్వామికి అమ్మవారికి. అండ్ అలాగే చిన్న చిన్న ఐడల్స్ ఉన్నాయి నా దగ్గర, ఆ ఐడల్స్కి సంబంధించి కూడా అసలు ఇలాంటి చిన్న చిన్న హారాలు అయితే ఎంత బాగున్నాయోనండి వాళ్ళ దగ్గర. చూడండి అసలు ఎంత చిన్న హారం. టోటల్గా అయితే నేను ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించినటువంటి టోటల్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర కూడా ఏవైనా గాడ్ ఐడల్స్ కనుక ఉన్నట్లయితే, అంటే ఇవనే కాదు నేను తెప్పించుకున్న వెరైటీస్ ఇవన్నమాట. వాళ్ళ దగ్గర ఇంకా అసలు నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు కూడా ఏవైనా వీటిలో నచ్చిన, ఒకవేళ ఇప్పుడు నేను తెప్పించిన మోడల్లోనే మీకు ఏమైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే, మీరు వాళ్ళకి వాట్సాప్లో ఫోటో పెట్టారంటే యాస్టీస్గా అవే ఉన్నా మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా మళ్ళీ రీస్టాక్ అయిన తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తారండి. నేనైతే వీటికి సంబంధించి ఏ ప్రైజెస్ కూడా చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయండి. ఇవి నేను తెప్పించినప్పుడు ఒక ప్రైజ్ ఉండొచ్చు, తర్వాత మీరు ఆర్డర్ పెట్టేప్పటికి ప్రైస్ తగ్గుండొచ్చు పెరుగుండొచ్చు, తెలియదు అనమాట. ఒకవేళ మీకు ఏదన్నా కావాలి అంటే మీరు వాళ్ళకి వాట్సాప్లో స్క్రీన్ షాట్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు మీకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ వీడియోస్ మీకు ఏమన్నా కావాలన్నా కూడా చక్కగా ప్రొవైడ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరు మెసేజ్ పెట్టినా కూడా వెంటనే వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారనమాట. కాబట్టి నేనైతే ఈసారి తెప్పించినటువంటి గాడ్ జ్యువెలరీ అండి ఇవన్నీ కూడా. మరి కలెక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మనకి ఏవైనా జ్యువెలరీ కావాలి అన్నా, బట్టలు కావాలన్నా ఎక్కడైనా దొరుకుతాయండి.
ఏ షాప్కి వెళ్ళినా కూడా ఒక అరగంటలో మనం చక్కగా షాపింగ్ చేసుకుని వచ్చేయచ్చు. డబ్బులు ఉండాలి కానీ చేతిలో ఏవైనా కూడా షాపింగ్ చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా దొరికేస్తున్నాయి. కానీ గాడ్ జ్యువెలరీ అండి, అందులో ఇంత చిన్న చిన్న సైజెస్ అండి, మరీను ఇంత చిన్న చిన్న సైజెస్ గాడ్ జ్యువెలరీ దొరకాలంటే మాత్రం మీరు 1000 దగ్గరలో తిరిగినా కూడా దొరకదనమాట. నాలాగా ఉంటారు కొంతమంది దేవుడి పిచ్చి ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. అందరికీ ఉపయోగపడకపోయినా కనీసం ఒక 10 మందికి ఉపయోగపడినా కానీ చాలండి. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న జ్యువెలరీస్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని నేనైతే ఎన్ని దగ్గరలో వెతికాను, ఇంచుమించు 1 year పైనే వెతికానండి. నాకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని తెలిసేప్పటికీ 1 year పట్టిందనమాట. అలాగా మీరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే నేను చేసి పెడుతున్నాను. అందరికీ ఉపయోగపడకపోయినా 10 మందికి ఉపయోగపడినా చాలు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఎస్ఎన్ పూజా స్టోర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలాగే కామెంట్లోనూ పెడతాను. అండ్ అలాగే ఈ వీడియో వస్తున్నప్పుడు వీడియో మీద కూడా నేను అక్కడక్కడ ఈ యొక్క వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ నెంబర్కి మీరు చక్కగా కాల్ చేసి కానీ మెసేజ్ ద్వారా కానీ చక్కగా మీరు అన్నీ కనుక్కోవచ్చండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.